అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్న. మీరు చూస్తున్నది ప్రసన్న వదనం. ఉప్మా అంటే నచ్చని వాళ్ళు, ఉప్మా అంటే ఎగుటనే వాళ్ళకి ఈ విధంగా ఉప్మా తయారు చేసి పెట్టండి. ఉప్మా ఫేవరెట్స్ అయిపోతారు వాళ్ళు కూడా. తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోండి. అందులో నేను గ్లాస్ చూపెట్టిన గ్లాస్‌కి వేసుకున్నానండి రవ్వ. తర్వాత ఒక స్పూను జీలకర్ర అండి. వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. జీలకర్ర సువాసనంతా రవ్వకు పడుతుంది. చాలా మంచి సువాసనొస్తుంది. కొంచెం కలర్ మారిన తర్వాత తీసేసి వేరే ప్లేట్‌లో పెట్టుకోండి. తర్వాత అదే కళాయి పెట్టుకొని ముందుగా కొద్దిగా నెయ్యి వేసుకోండి. జీడిపప్పు వేయించుకుందాము. జీడిపప్పు వేగిన తర్వాత కొంచెం దోరగా వేగిన తర్వాత తీసి పక్కనుంచుకోండి. ఇందులోనే తాలింపు దినుసులు అన్నీ వేసి తాలింపు వేస్తే మెత్తగా అయిపోతాయి గదండీ! నచ్చిన వాళ్ళు అలా చేసుకోండి. లేదంటే ఇలా అయినా పర్వాలేదు. ఇప్పుడు అదే పాన్‌లో ఒక అర టీ స్పూన్ ఆయిల్ తీసుకొని, తాలింపు దినుసులు పచ్చిశనగపప్పండి, పల్లీలు వేసుకొని ఉప్మా కలర్ మారుతుంది. నచ్చిన వాళ్ళు వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. కొంచెం పింక్ కలర్ వచ్చే వరకు వేయించుకొని, తర్వాత వేడి నీళ్ళు పెట్టానండి నేను. హాట్ వాటర్ అయితే తొందరగా అవుతుంది. ఒక గ్లాస్‌కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండి. తర్వాత ఇది 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోండి. చాలా టేస్ట్ ఉంటుందండి మిల్క్‌తో చేస్తే. మీరు వాటర్‌తో చేసిన దానికి, మిల్క్‌తో చేసిన దానికి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది మీరు తినేటప్పుడు. వేసి మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వ కలుపుకుంటా వేసుకోవాలండి. ఇట్లా మరుగుతున్నప్పుడు ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. ముందుగా సాల్ట్ వేసుకుంటే మనం పాలు పోసాం గదా! కొంచెం విరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఈ టైం సాల్ట్ వేసుకొని ఇక సిమ్‌లో పెట్టేసేసుకోండి. మూత పెట్టేసేసి, ఆ సిమ్‌లోనే మన రవ్వ ఊరికే ఉడికిపోతుందండి. అందులోను హాట్ వాటర్ వేసాం గదా! తొందరగా ఒక్క 10 మినిట్స్‌లో అయిపోద్దండి. బాగా మగ్గిపోతుందండి. మనం మామూలుగా జారు ఉప్మాకైతే 1కి 6 గ్లాసులు వేసుకుంటాం గదా! దీనికి 1కి 5 వేస్తున్నామండి. ఐదో గ్లాసు పాలు పోస్తాం గదా! తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, మీకు నచ్చితే నెయ్యి వేసుకోండి. లేదంటే అవసరం లేదు. నేను కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. మూత పెడితే మిగతా ఉప్మాకు కూడా సువాసన అనేది పడుతుందండి. చూడండి, అసలు మీరు తిన్నారంటే రెండోసారి మళ్ళీ వదలరండి. అంత టేస్ట్‌గా ఉంటుంది. ఉప్మా వద్దన్న వాళ్ళు గూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ.